వాకింగ్ వచ్చేసినాం. ఇక్కడ పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు. ఇది చూడు కారులో దూరిపోతుంది చండి. కారు ఎక్కాలంట. దొంగనా కొడుకునా మొన్న తొడుకోపోయినాం కదా రే, అద్దాలు పగిలిపోతారా రే. పిల్లలు బాలాట ఆడుకుంటున్నారు. ఎక్కదు నాన్న వాళ్ళు వచ్చారు చూడండి. కారు ఎక్కాలంట చూడండి పిల్లలు చూడండి ఏమో ఆడుకుంటున్నారా. చాండిగా ఆడుతూ ఆడుదే ఆడుదే ఆడుదారా వెళ్ళిపోతావా అన్నోళ్ళు చూడు బాలాట ఆడుతున్నారు. నువ్వు ఆడుపో ఎత్తుకరాపో బాల్ ఎత్తుకురాపో. బాల్ పోయిండే షాండీకి బాల్ పోయిండే తెచ్చావు నాన్న చిన్న చాండి దాడు అన్నోళ్ళు చూడే బాల్ వేచ్చారు ఎత్తుకొచ్చావా. కారు ఎక్కాలంట భలే నేర్చుకునింది కారు ఎక్కేదా. వద్దు నాన్న దారే చూడండి పిల్లల్లో ఎట్లా ఆడుతున్నారా. చాండి చూడు సందుల్లో బందుల్లో రా దారా నాన్న అర్రే 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 బాల్ పెరుక్కుంటుంది చాండిగాడ. చాండి పాప చూడు వాళ్ళు కొడతారా. దిగు పా కారు పారు ఎక్కింది. ఇది కూడా కట్టేస్తారేమో కొలుస్తున్నారా. కట్టేస్తున్నారు ఇది కూడా. ఇల్లు లేపుతున్నారా ఆఫీసులు లేపుతున్నారా. దొంగనా కొడుక కార్లు వచ్చేది తెల్దు బండ్లు వచ్చేది తెల్దు వెళ్ళిపోతాడా. ఏం మీరు ఇంకా వెయిటింగ్ బండ్లోనా. ఇట్రారా పక్కరా పచ్చి ఆటో కొనిదు పచ్చి కారు కొనిదు ఫ్రెండ్ అస్సలు కొనిదు ఒక్కదాన్ని కూడా వదలదు. ఎగరాల పైకి ఎక్కెక్కి ఏరా రే ఎందరం వచ్చినావు ఎందరం వచ్చినావా. యాడి మే పైకి నాయను ఆడ చూడు అక్కలు పోతున్నారే. ఇది ఇక్కడ బాగుంది. ఏడో కట్టి గేట్ వేసేసినారా. కాడిగాడు చూడు ఆడికి పోవాలని వల్లాడుతున్నాడా. ఆడికి దొరుకుతారా. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలకు బాలేదు గుంపించి పెరుక్కుంటా షాండిగాడు. అందుకోసం ఇక్కడ వచ్చేసినాం ఈ కార్లు ఉండే కాడికి. రోజుసేపే తిప్పుకొని మళ్ళీ అట్ట వెళ్ళిపోతాం వీధుల్లోకి. ఇట్రా చేయండి ఇట్రా చూ. నీ ఆకలేనిదే స్వామి చిన్న సీమైన కుట్టదే ఏమి. నిన్న సాయంత్రం నుంచి ఫ్రెండ్స్ నాకైతే నేలక మీద చిన్న గుల్ల మాదిరి లేచింది. అబ్బా అంగట్ల నుంచి ఏం గొంతుదామనేమి మింగలేక నేలకి నప్పి చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ యూట్యూబ్ ఫేక్ అనుకుంటాము, కొన్ని నిజాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక అతనైతే సీతాఫలం ఆకు నవిలితే నోటి పుండు, నోటి దుర్వాసన, పళ్ళు పుచ్చిపోవడాలు, సిగుళ్ళల్లో రక్తం రావడాలు అవన్నీ తగ్గిపోతాయి సీతాఫలం ఆకు నవలాలి అన్నాడు. నిజమా అని చాలా నొప్పి భరించలేక చిన్న తెల్లగా అంత గుల్ల మాదిరి నేలక కింద వచ్చింది. దాన్ని ఆల్రెడీ నేను అది తెల్లగా ఎందుకుంది ఏమన్నా ఉందేమో అని సూదిపిన్నితో కుట్టినా, అయినా కానీ నొప్పి తగ్గలే. ఉడుకు నీళ్ళు ఉప్పు వేసుకొని పొక్కలు వచ్చినా తగ్గలే. ఉడుకు నీళ్ళు టీ కాఫీ పొద్దునుగులు ఉడుకుడుకు తాగడం నోట్లో పుక్కలించడం అదే పని చేస్తూ వచ్చినాయి, అయినా తగ్గలేదు. సీతాఫలం ఆకు
నవిలి దవన్న పెట్టుకున్నా. యా పక్క నేలక కింద గుల్ల ఉందో ఆ గుల్లకాడ అట్లే మామూలుగా ఒక్కాకేసుకునే వాళ్ళు పెట్టుకుంటారు కదా దవన్న, అట్లా చాలా సీతాఫలం ఆకులు 10-15 దాకా నవిలి అట్లే దవన్న పెట్టుకున్నా. 11కి స్టార్ట్ చేసిన దవడ పెట్టుకోవడము. మళ్ళీ మధ్యాహ్నం మా అబ్బాయి 1:30-2కి అన్నానికి వచ్చినంత వరకు అట్లే దవన్న పెట్టుకున్నా. మళ్ళీ అది ఊంచేసి నోరు కడుక్కొని అన్నం తిన్నా, బాగా మింగనా. ఇప్పుడు కూడా బాగా మాట్లాడుతున్నా. కొంచెం అయితే నొప్పి ఉంది. మళ్ళీ రేపు ఉదయాన్ని కూడా అలాగే చేస్తా. నిజం ఫ్రెండ్స్, కొన్ని యూట్యూబ్లో చెప్పేటని పేక్ అనుకుంటాము. సీతాఫలం మాకు నవ్వడం వల్ల నాకు చాలా మేలు వచ్చింది, నొప్పి కూడా తగ్గింది, బాగుంది. ఓకేనా, సీతాఫలం ఆకు నవ్వలండి. అలా నోటిలో ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే తగ్గిపోతుంది ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. ఇదిగో షాండిగాడు చూడండి, ఇక్కడ కాకి చచ్చిపోయి రెక్కలు ఈకలన్నీ కుక్కలు ఏమో పెరికేసాయి. అది వాసన చూస్తూ ఉంది. వద్దురేనా, అవన్నీ వాసన చూస్తే అంతే అయిపోతావు. నేను కూడా చాలా మటుకు అట్టని నమ్మను, కానీ ఈ పల్లెటూరు పద్ధతులు కదా, ఆకులు నవ్వడాలు కొన్ని నిజాలే ఉండొచ్చేమో అని నవిలి అయితే అట్లే దవన్న పెట్టుకున్నా. చాలా మటుకైతే నొప్పి తీసింది. ఆ తెల్లగా ఉండేది కూడా, గుల్ల మాదిరి ఉండేది కూడా వెళ్ళిపోయింది, అది నవ్వడం వల్ల, ఆ పుల్ల ఈ పుల్ల కుచ్చుకోవడం వల్ల. ఆకులు అయితే లేత ఆకులు తీసుకొని నవిలినాను. కొంచెం నొప్పి తగ్గింది, బాగుంది. నీళ్లు తాగినా మింగలేకపోయినా, ఏమన్నా తిన్నా మింగలేకపోయినా, ఆ దవన్న ఏమి వేసుకొని నవ్వలేకపోయినా. సీతాఫలం ఆకులు కూడా ఈ దవన్న నవిలి ఆ దవన్న పెట్టుకున్నా. ఓకేనా, అలాంటి ప్రాబ్లం ఉంటే ట్రై చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ట్రై చేస్తే కానీ మీరు నమ్మరు. నేను కూడా అబద్ధం అనుకున్నా, అది ఏమో ఏదొచ్చినా ఎర్రోడు కదా అన్నట్లు నవిలి అయితే ట్రై చేసిన, నాకు మేలు వచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా మేలు అవ్వాలనిపిస్తే ట్రై చేయండి. రాశాండి, ఇంకెక్కడెక్కడే తిరుగుతావు, ఇక్కడ పదనపూట తిరుగుతావు కదా, మనం వాకింగ్ పోతారన్న రోడ్లంబడి తిరుగుతాం ఫ్రెండ్స్. ఆ వీధి ఈ వీధి అన్ని వీధులు తిరుక్కొని అయితే ఇంటికి వెళ్తాము. పదనపూట అయితే రొంచేపు ఇక్కడికి తొడుకొని వచ్చి బాత్రూము పాస్ పోసుకుని దానికి ఉండి ఇంటికి తొడుకొని వెళ్ళిపోతా. మళ్ళీ టిఫిన్ చేసి పెడతా షాండీకి. ఇప్పుడైతే 2-3 రోడ్లు తిరుక్కొని పోతాం. ఓకేనా, బాయ్ మరి.